1, 2, 3, start. మహిమను ధరించిన పరిశుద్ధులతో దిగి వచ్చెదవు నా కోసమే. మహిమను ధరించిన పరిశుద్ధులతో దిగి వచ్చెదవు నా కోసమే. బహుఘనుడవు నీవు విజయ విహారుల ఆరాధుడవు. విజయోత్సవములో ఆరాధించెదము అభిషేకుడవు నీవే. ఏనాడు పొందని ఇంపుము నా యేసయ్యా. ఏనాడు పొందని అభిషేకము నా యేసయ్యా. యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమయుడా. పాడాలి పాడాలి. యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా. సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము. సంతోషగానము సర్వ సంపదలకు మహాగణుడు నీవయ్యా. జోమయుడా నీవయ్యా. జోమయుడా యేసయ్యా. ఆరాధనకు యోగ్యుడవు ఎల్లవేళలా పూజుడవు. ఆరాధనకు యోగ్యుడవు ఎల్లవేళలా పూజుడవు. ఎల్లవేళలా పూజుడవు. ఆరాధనకు యోగ్యుడవు ఎల్లవేళలా పూజుడవు. ఆరాధనకు యోగ్యుడవు. ఆరాధన నీకే నా యేసయ్యా. స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. ఆరాధన నీకే నా యేసయ్యా. స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. ఆరాధన నీకే నా యేసయ్యా. స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. ఆరాధన నీకే నా యేసయ్యా. స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. నా యేసయ్యా. నా యేసయ్యా. నా యేసయ్యా. నా యేసయ్యా. 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 ప్రియులారా, యోబు చెప్పినట్లుగా నీవు చెప్పగలవా? దేవుడైన యెహోవా నన్ను కాపాడుచు ఉన్న దినములలో ఉన్నట్లుగా నేనుంటే ఎంత బాగుండేదో. దేవుని వాక్యపు వెలుగులో, దేవుని వాక్యపు వెలుగులో ఒక్కసారి ఆలోచించు. దేవుడు నన్ను నా కుటుంబాన్ని కాపాడుతున్నాడా? ఇంతకాలం నేను భ్రమపడుతూ వెళ్ళానా? అడగండి, ప్రభువా నన్ను, నా కుటుంబాన్ని, నా పిల్లల్ని, నాకు కలిగిన సమస్తాన్ని కాపాడండి. మీ కృప కాపుదల లేకపోతే నేనేమైపోతాను ప్రభువా? ఒకడు తన కనుపాపని కాపాడుకున్నట్లుగా కాపాడండి. యెహోవా తన భక్తులను కాపాడును. యెహోవా పవిత్ర అడుగు జాడలు కలిగిన వారిని కాపాడును. కీర్తనాకారుడు అంటారు, శత్రువుల యొక్క కపటోపాయములు నా కంటపడకుండా కాపాడండి. ఉగ్రత తీరిపోయేంత వరకు నీ పర్ణశాల చాటున నన్ను కాపాడండి. పగలు ఎండ దెబ్బ, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా నన్ను కాపాడండి.
ఇది మొదలుకొని నీ రాకపోకలేదు యెహోవా నిన్ను, ఒక్క మాటలో చెప్పాలంటే, నిన్ను కాపాడు నా తండ్రి, కొనకడు యెహోవాయే నీ కుడి ప్రక్కన నిలిచి నీడగా ఉండి నిన్ను కాపాడునుగాక. కాపాడే దేవుడు, కృప చూపే దేవుడు, మాట వినని లోబడని నీ పిల్లల్ని విడిచిపెట్టు. బెన్యామీను, నీవు దేవునికి ప్రియుడు, దినమెల్లా ఆయన నిన్ను నిర్మలత్వం, పవిత్రత, నిష్కపటమైన జీవితం. ప్రియులారా, లోకములో ఉన్నవన్నీ గతించిపోతాయి. ప్రభు రాకడ సమీపిస్తూ ఉంది కనుక ప్రభు కొరకు నీవు సాక్షిగా జీవించాలి. అవును, ప్రభు మనకు ప్రార్థన నేర్పించాడు. మా అనుదిన ఆహారం మాకు నేటికి, మా రుణస్థులను మేము క్షమించినట్టు మా రుణములను మీరు, ఏ కీడు అపాయం రాకుండా కీడులో నుంచి మమ్మల్ని తప్పించి కాపాడండి నాయన. ఎటువైపు నుంచి ఎవరి ద్వారా ఏ క్షణాన కీడు వస్తుందో మనకు తెలియదు కనుక దైవజనాలు మనం ప్రతి నిత్యము ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా నన్ను కాపాడండి. యాకోబు కన్న తండ్రి మారు బట్టలు లేకుండా, భోజనం కూడా లేకుండా ఒట్టి చేతులతో పంపించేస్తే యాకోబు ప్రార్థన చేస్తున్నాడు, నేను వెళ్ళుచూ ఉన్న ఈ మార్గం అంతట్లో నన్ను కాపాడి. జేకబ్, నీతో చెప్పినది నెరవేర్చేంత వరకు నిన్ను విడవను. ఒకడు తన కనుపాపని కాపాడుకున్నట్లుగా నేను నిన్ను కాపాడుతా. అందరూ తీర్మానంతో ప్రార్థన చేసుకో.